కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకు ఒక హరికథ చెప్తాడు హరిదాసు. ఎవరి కోసం చెప్తాడు? ఆడియన్స్కి చెప్తాడు. ఆడియన్స్ కోసమే అతను హరికథ చెప్తాడు, ఆడియన్స్ వింటూ ఉంటారు. కానీ ఇద్దరు రౌడీలు భీకరంగా కొట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వందల మంది జనం చూస్తూ ఉంటారు. కానీ ఆ రౌడీలు జనం కోసం కొట్లాడుకోరు కదా, వాళ్ళ కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు కదా. అదన్నట్టు కంటెంట్. అంటే వానికి మధ్యనే ఉంటుంది కంటెంట్, జనాల కోసం కాదు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ సెక్స్ ఉంటుంది. లవర్స్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. జనాల కోసం వెళ్తారా? వెళ్ళరు. వైఫ్ అండ్ హస్బెండ్ శృంగారం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు. అంటే ఆమె అతనికి ప్రేక్షకుడు, అతను ఆమెకు సెలబ్రిటీ అవుతూ ఉంటాడు, హీరో అనిపించుకుంటూ ఉంటాడు. ఆమె ప్రేక్షకురాలు, ఆమె దృష్టిలో హీరో, తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఆమె ఆడియన్ లాగా. అట్లా అనమాట. ఆమె వీడిని అభినందిస్తూ ఉంటుంది, అభిమానిస్తూ ఉంటుంది, వీడిని చూస్తూ ఉంటుంది, ప్రేక్షకురాలు అవుతుంది. ఆ విధంగా ఆనందం పొందుతూ ఉంటుంది వీడు చేసే శృంగారానికి కదా. ఇద్దరి మధ్య ఉంటుంది. వీడిని రతికళలు ప్రదర్శిస్తూ ఉంటాడు, ఆమె పొందుతూ ఉంటుంది, ఆమె ఆస్వాదిస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. ఇలా ఇద్దరి మధ్య ఉంటుంది. అలాగే రౌడీలు కూడా ఉంటాయి. ఇద్దరు రౌడీలు కొట్లాడుకుంటే ఒకని పగ ఒకరిని మించకూడదు, ఒకరిని ఎత్తుగడలు వేసుకొని ఒకరిని చంపాలని ఒకడు, ఒకరిని కొట్టాలని ఒకడు, ఒకరిని ఓడించాలని ఒకడు, ఓడిపోతూ ఒకడు. ఇలా ఆ ఇద్దరి మధ్యనే ఉంటుంది. కానీ జనం కోసం కాదు కదా. అయితే కంటెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఆ ఇద్దరి మధ్యనే ఉంటుంది. కామసూత్ర కూడా, లేకుంటే స్త్రీ పురుషుల శృంగారము, అలాగే ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకోవడం, ఇద్దరి మధ్యలో కంటెంట్ ఉంటుంది. దీన్ని జనాలకు కూడా చూపెడతాడు అనమాట. అంటే ఇప్పుడు జనాల కోసం అంటే హరిదాస్ హరికథ ఆడియన్స్ చెప్తాడు కదా, ఆ విధంగా ఆ ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారు, లేదా ఇద్దరు భార్యాభర్తలు పార్టిసిపేట్ చేస్తారు కదా. అందులో ఆడియన్ ఒకడైతే ఎలా ఉంటుంది, ఆడియన్స్తో కొట్లాడుతూ ఉంటాడు అక్కడ అన్నమాట. ఆడియన్ అనేవాడు ఉంటే, ఆడియన్ స్త్రీ అనుకో, వీడు పురుషుడు సెక్స్ చేస్తా అంటే ఎలా ఉంటుంది, వీని టాలెంట్, వీడి నైపుణ్యము, వీని కామసూత్ర విద్య ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉంటే, ఆ ముందు ప్రదర్శిస్తూ ఉంటే హీరో అవుతూ ఉంటాడు, వీడు సెలబ్రిటీ అవుతూ ఉంటాడు, ఆమె ఆస్వాదించి ఆనందం పొందుతూ ఉంటుంది కదా. ఆడియన్ అలా అన్నమాట. ఇక్కడ వీడు పురుషుడు అన్నమాట. అయితే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఆ కోణం నుండి కూడా చూపిస్తూ ఉంటారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కోణమే, కానీ మళ్ళీ పరోక్షంగా అటు చూపిస్తూ ఉంటాడు ఆడియన్స్ కూడా. ఒక స్త్రీ అయితే పురుషుడు ముందు ఎలా చూపెడతాడో ఆ విధంగా ఇద్దరు భార్యాభర్తలు అలా చూపెడతారు. ఇద్దరు వ్యక్తులు కొట్టడం కూడా అలా చూపెడతారు. కంటెంట్ కూడా ఇలాగే రాయాలి, షార్ట్ ఫిల్మ్ అయినా ఇలాగే తీయాలి. అలాగే ఒక విషయాన్ని కెమెరా ముందు మాట్లాడాలంటే నిమగ్నం అయిపోవాలి. చుట్టూ ప్రపంచాన్ని మీరు మర్చిపోయి ఆ విషయంలో నిమగ్నం అయిపోవాలన్నమాట. ఇప్పుడు మడుగులో చేప ఉన్నది, దానికి అదే ప్రపంచం కదా. అలా మీరు చెప్తున్న కంటెంటే మీకు ప్రపంచంగా మీరు అనుభవిస్తూ జీవిస్తూ లీనమై అందులో చెప్పాలి. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఉదాహరణకు వైఫ్ అండ్ హస్బెండ్ శృంగారం చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, తలుపు బెందు పెడతారు, గడియ పెట్టి ఇద్దరు చక్కగా శృంగారం చేసుకుంటారు, అందులో లీనమైపోతారు. ఆ సమయంలో ఆ శృంగారము వాళ్ళు తప్ప మరో దృష్టి ఉండదు. అందుకే అందులో లీనమై చక్కగా అతను పార్టిసిపేట్ చేయగలుగుతాడు, ఆమె కూడా పార్టిసిపేట్ చేస్తుంది కదా. ఇక మీరు ఒక కంటెంట్ కూడా అలాంటిది అనమాట. దేని మీద దృష్టి పెట్టకుండా మీరు చెప్తున్న విషయంలోనే లీనమై అంకితమైపోయి అందులోనే అనుభవిస్తూ ఆస్వాదిస్తూ అందులోనే మీరు ఉన్నప్పుడే మీరు చక్కగా చెప్పగలుగుతారు. మంచి మంచి ఆలోచనలు, ఐడియాలు వస్తాయి. దాన్ని మీరు చెప్పగలుగుతారు, మాట్లాడగలుగుతారు, అనుభవించగలుగుతారు. ఆ కంటెంట్ని అనుభవిస్తూ ఆడియన్స్కి దాన్ని వివరించగలుగుతారు. ఒక కంటెంట్ ఎలా చేస్తామంటే, ప్రేక్షకుడు మెచ్చుకోవాలి అని అనుకుంటాం, వాడు మెచ్చుకునేలాగా చేస్తాం. వాడు దేన్ని మెచ్చుకుంటాడో తెలిసి వాడు మెచ్చుకునేలా చేస్తాం. ప్రేక్షకుడు దేనికి బాధపడతాడు, దేనికి సానుభూతి చూపెడతాడో తెలుసుకొని దానికి సానుభూతి కలిగేలాగా చేస్తాం. హాట్ సబ్జెక్ట్ ప్రేక్షకుడు వాడిని అభివృద్ధి చెంది సెక్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకొని వాడిని కలిగేలాగా చేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళ సెక్స్ ఫీలింగ్స్ తెలిసి వాళ్ళకి నచ్చేలాగా చేస్తాం. ఇలా ఉంటుంది కదా. అవి తెలిస్తే చేస్తారు ఎవరైనా, కానీ తెలియంది చేయలేం కదా. కాబట్టి అవి ఎలా తెలుస్తాయంటే మనం సినిమాలు చూసి తెలుసుకుంటున్నాం కదా. కానీ ఇక్కడ అలా కాదు, మనం ఒక ప్రేక్షకుడిని మనమే సృష్టించుకోవాలి, ఒక అభిరుచిని మనమే సృష్టించుకోవాలి. వాడికి అట్లా అనమాట. అసూయ ద్వేషం ఎన్నో ఉంటాయి కదా, అలా సృష్టించుకొని దానికి అనుగుణంగా చేయాలన్నమాట. నిజమైన ప్రేక్షకులు అంటే మనం సినిమాల ద్వారా తెలుసుకుంటాం, బయట తెలుసుకుంటాం. అలా కాకుండా బయట వాళ్ళ అభిరుచి అనేది మనమే ఒకటి క్రియేట్ చేయాలి. ఒక మనిషిని మన అభిరుచిని రెండు మనమే క్రియేట్ చేసి దానికి నచ్చేలాగా సాటిస్ఫాక్షన్ చేసేలాగా చేయాలి. ఇప్పుడు మహిళలకు నచ్చేలాగా వాళ్ళు టీవీ సీరియల్ తీస్తారు కదా, మగవాళ్ళకు నచ్చేలాగా హీరో సినిమాలు తీస్తారు, టీవీ సీరియల్స్ మహిళలకు నచ్చేలా తీస్తారు కదా. అలా మనం ఒక ఆడియన్ క్రియేట్ చేసుకోవాలి, ఒక మహిళను క్రియేట్ చేసుకోవాలి, ఒక ఆడియన్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉండి ఏర్పరిచి వాటికి నచ్చేలాగా కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఇలా చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు విలన్ను కొడితే ఏం చేస్తాం, అందరూ సపోర్ట్ కొడతారు. కానీ మంచివాడిని కొడితేనే, ఒక స్త్రీని కొడితే ఆమె ఎడుతుంటే అందరూ తిడతారు కదా. కాబట్టి ఏం చేస్తాం, విలన్నే కొడతారు కదా. అది సినిమాలో చూపెడతారు, బయట అట్లా చేయొచ్చు.
ఇగో ఇట్లా అనమాట. మనం ఒక క్యారెక్టర్ను తయారు చేసుకొని ఆ క్యారెక్టర్ను మనం హింసించడం, తిట్టడము, కొట్టడము, లేదా దాని మీద గొప్పలు చేయడము, ఫ్యాషన్ చేయడము, మనం బిల్డప్ ఇచ్చుకుంటాం కదా, గొప్పగా హీరోలాగా, సెలబ్రిటీలాగా బిల్డప్ ఇస్తే అందరు చూడరు. కాబట్టి ఒకటి క్రియేట్ చేసుకోవాలి మనమే. ఒక ప్రేక్షకుని క్రియేట్ చేసుకొని, మనల్ని ఇష్టపడే వ్యక్తి క్రియేట్ చేసుకొని, మనల్ని ఇష్టపడే అమ్మాయిని క్రియేట్ చేసుకొని, దానివల్ల పోజులు కొడితే ఎట్లుంటుంది, ఆమె వస్తూ ఉంటుంది, మనం స్టైల్ కొడతాం కదా, ఆ విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని అలా ఆ పాత్రకు నచ్చేలాగా చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తే ఆడియన్స్ నస్తారు. అయితే మనం కంటెంట్ అనేది మామూలుగా ఎట్లుంటుందంటే, ఎదుటి పాత్ర కోసమే మనం చేస్తూ ఉంటాం సినిమాల్లో, కానీ పరోక్షంగా ఆడియన్స్ కూడా దాన్ని చూపెడుతూ ఉంటాం అంట. ఆ ఎదుటి పాత్ర ఆడియన్స్ అయితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో, అలా కూడా ఆ దృష్టితో కూడా మనం కంటెంట్ క్రియేట్ చేస్తాం. కాబట్టి ఆడియన్స్ కూడా నచ్చేలా ఉంటుంది అనమాట. సమాజంలో వ్యభిచారం తప్పుకోవచ్చు, కానీ దాన్ని ఆడవాళ్ళు తప్పన్నారు. ఎందుకంటే మొగుడు లేనిది ఏం చేస్తుంది, మొగుడు దెంగడు ముసలాడు ఏం చేస్తే పక్కింటి పోర నుంచుకోదా, కొడుక సంటు నుంచుకోదా. ఆ స్థానంలో ఎంత పతివ్రత అయినా సరే, ఎంత మంచి ఆడదైనా సరే ఉంటుంది. ఎందుకంటే మొగుడు దెంగతలేడు కాబట్టి పక్కింట్లో పోర నుంచుకునేది, కొడుకు వయసు నుంచుకునేది. కామం అలాంటిది ప్రతి స్త్రీకి. కాబట్టి ఆడ తప్పు కాదు. స్త్రీ తిరిగిపోతుంది అనుకో, మొగుడు లేకుండా తిరుగుతుంది, మొగుడు లేటు ఉంచుకుంటుంది. మొగుడు ఉంచుకుంటే తప్పు, కానీ మొగుడు లేకుంటే ఉంచుకోవడంలో తప్పలేదు. పోరనైనా పెద్దనైనా ఉంచుకుంటుంది, పని మనిషినైనా ఉంచుకుంటుంది కదా. ఇలా చేస్తారు, ఆడ చిన్న పెద్ద లేదు, కొడుకు వయసు కూడా ఉంచుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితి స్త్రీ దృష్టిలో తప్పు కాదు. పైకి ఏ తప్పు అంటారు కానీ మనసులో ఒప్పుకుంటుంది దాన్ని. కాబట్టి ఇలా పరిస్థితులను సృష్టించి వాటికి అనుగుణంగా మనం కంటెంట్ తయారు చేస్తే జనం సాటిస్ఫాక్షన్ అవుతారు అనమాట. ఆడియన్స్ కోసం కాదు, అక్కడ పరిస్థితిని సృష్టించి, భావాలను సృష్టించి దానికి తగ్గట్టుగా చేయాలి. ఇప్పుడు వీళ్ళని సృష్టించి వాడిని కూడా ఎవరైనా తప్పంటారా? అలా కంటెంట్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి నచ్చేలాగా చేస్తే ఆడియన్స్ నచ్చుతారనమాట. ఇప్పుడు సమాజంలో చిన్న వయసు అబ్బాయిని ఉంచుకుంటే, 40 ఏళ్ళ స్త్రీ 18 ఏళ్ళ కుర్రాన్ని ఉంచుకుంటే వాయువర్సాలు మర్చి చేస్తున్నారు అని ఆ మహిళా న్యూస్ రీడర్లు చదువుతున్నారు, న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అది చట్ట ప్రకారం మాత్రమే. ఎందుకంటే కామానికి వయసు లేదు. మూడు లేని స్త్రీ ఎవరితోనే కామం తెచ్చుకుంటుంది, దాని కామం ఉన్నది కాబట్టి. కామానికి వయసు లేదు, పైగా ఇష్టపడుతున్నారు, అది ఇష్టం కాబట్టి తీర్చుకుంటుంది. ఆమెకు స్వేచ్ఛ ఉన్నది కదా, దీన్ని మహిళలే అంగీకరిస్తున్నారు. ప్రతి స్త్రీ అంతే ఆ పరిస్థితుల్లో. కాబట్టి చట్ట ప్రకారం అది తప్పని మనం చెప్తున్నారు తప్ప అది ఎక్కడ తప్పు కాదు. మహిళల దృష్టిలో ప్రతి స్త్రీ అలా చేస్తుంది. కాబట్టి పరిస్థితులు అలా చేసి వాటికి అనుకూలంగా మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ పరిస్థితి అలా ఉంది కాబట్టి కదా పూర్వం ఉంచుకునేది, బోర్డు ఉంచుకుంటుందా? ఉంచుకోదు కదా. అట్లా అన్నమాట. పరిస్థితులను బట్టి మనము కథను వాళ్ళకి నచ్చేలాగా క్రియేట్ చేయాలి, చెప్పాలి విషయాన్ని. ఉదాహరణకి తూర్పు పడమర ఉన్నది, దక్షిణం ఉన్నది. అంటే తూర్పు సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి దాని తూర్పు అన్నం, సూర్యుడు అస్తమించే దాన్ని బట్టి మనం దక్షిణం అంటాం. ఇలాగే తప్పు ఒప్పులు కూడా అంతే అనమాట. మొగుడు ఉండంగా అది వేరేటో ఉంచుకుంటే తప్పు సమాజంలో, దాన్ని మాత్రమే వ్యభిచారం అవుతాం. కానీ మొగుడు లేకుంటే ఎవరినైనా ఉంచుకోవచ్చు. కామం అందరికీ సహజం, ఆడవాళ్ళకు, ప్రతి స్త్రీకి. కానీ అది స్త్రీ దృష్టిలో తప్పు కాదు, కానీ పైకి తప్పు అంటారు. అలాగే పూర్వం నుంచుకుంటే అందరు స్త్రీలు తప్పు, కొడుకు అసలు ఉంటుంది అంటారు. ఎందుకంటే మొగుడు ఉన్నాడు, దాన్ని కొడుకున్నాడు కాబట్టి అట్లా అంటుంది. కానీ దాని కాముండి మొగుడు లేకపోతే, పిల్లలు లేకపోతేనో ప్రతి స్త్రీ పొరనే ఉంచుకుంటుంది. ఆ కామం అలాంటిది, అది సహజం కాబట్టి తప్పు కాదు. చూసారా, ఇట్లా అన్నమాట. అంటే పరిస్థితులను బట్టి తప్పు ఒప్పులు మారుతూ ఉంటాయి. తప్పు ఎక్కడ తప్పు, అన్ని దిక్కులు తప్పు కాదనమాట. ఓకే, అట్లుంటుంది అనమాట. మూడు ఉండగా తప్పు చేస్తేనే తప్పది. మొగుడు లేకుంటే ఏ స్త్రీ అయినా అట్నే ఉంచుకుంటుంది. ఎవరినైతే తప్పు అంటుందో అదే పని ఇది కూడా చేస్తుంది. కాబట్టి తప్పులు ఒప్పులు అనేవి అన్ని చోట్ల తప్పులు కావు, అన్ని చోట్ల ఒప్పులు కావన్నమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం పరిస్థితులను సృష్టించి దానికి అనుకూలంగా అలా వ్యవహరించడం అనేది ఉంటుంది అనమాట. అలా చేయాలి కంటెంట్. ఉదాహరణకు కుక్కను కొడితే ఎవరైనా పాపం అంటారా, తప్పంటారా? దాన్ని కొడతాము, అది పెంటలో వండుకుంటుంది, అయినా మనం దాన్ని కొడతాం, కుక్క అంటాం కదా. అదే మనిషినో ఆవునో మేకనో కొడితే తప్పు, పాపం అంటారు చూసినావా. అది కుక్కకు విలువ లేదు కాబట్టి కొట్టినా తప్పు కాదు. ఇలా విలువలేని పాత్రను క్రియేట్ చేసి దాన్ని కొట్టడం, తిట్టడం, హేళన చేయడం చేస్తే జనం ఏమన్నారు? విలువ ఉన్న పాత్రను బట్టి దాన్ని గౌరవిస్తే జనం హర్షిస్తారు. అంతేగాని విలువ ఉన్న పాత్రను బట్టి దాన్ని కుక్కలాగా హేళన చేస్తే అది పాపము, తప్పంటారు అనమాట. ఇలా కాబట్టి మనం ఒక భావాన్ని, ఒక పరిస్థితిని క్రియేట్ చేసి దానికి అనుకూలంగా ప్రేక్షకులు నచ్చేలాగా వ్యవహరించాలి. అప్పుడు వాళ్ళు ఇష్టపడతారు అనమాట. అన్ని తప్పులు అంతటి తప్పు కావు, అన్ని ఒప్పులు అంతటి ఒప్పు కావు. ఎందుకంటే ఆంటీలను ఇతడు ఇష్టపడతాడని అమ్మాయిలు అంటున్నారు చూసినావా. అంటే వయసులో పెద్దదాన్ని దెంగొచ్చని ఆడలు అంటున్నారు, వయసులో చిన్నోని చేసుకోవచ్చని ఆడలు అంటున్నారు. మొగుడు చేస్తే తప్పు అంటారు, కానీ దాన్ని ఆడలు యాక్సెస్ చేస్తారు. 5 ఇంట్లో చిన్నోడు పెళ్ళికి పెద్దోడని ఆడలు చెప్పిన అవుతున్నారు, యాక్సెస్ చేస్తున్నారు కదా. మరి తప్పట్లయితే మొగుడు అది తప్పుగా చెప్తున్నాడు, నెగిటివ్గా చెప్తున్నారు, కానీ ఆడలు పాజిటివ్గా దాన్ని తీసుకుంటున్నారు. ఆంటీలను దెంగుతాడు మొగుడు అంటే అది తప్పు కాదు, ఆడలు పాజిటివ్గానే తీసుకుంటున్నారు కదా. అమ్మాయిలు, కన్యలు, పెళ్ళిగాని అమ్మాయిలు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు కదా. అది సహజం, అది తప్పులేదు అంటున్నారు కదా. ఇట్లా అన్నట్టు ప్రతి చోట ప్రతిదీ తప్పు కాదు. కాబట్టి పరిస్థితిని బట్టి అది రైట్ అవుతుంది. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, లంకల హీరో, రాముడు ఇక్కడ హీరో. కానీ లంక వాళ్ళకు మన రాముడు విలన్ కావచ్చు.
అట్లా అన్నట్టు. కాబట్టి మనము క్రియేట్ చేసి దానికి అనుకూలంగా మనం చేయాలన్నమాట, కంటెంట్ చేయాలి. అప్పుడు ప్రేక్షకులు నస్తారనమాట. ఓకే, విలన్ చేసి వాడిని కొడితే జనం నస్తారు. ఇప్పుడు రావణాసురుడు విలన్ కాబట్టి ఇక్కడ విలన్ చేసి కొట్టినా కాబట్టి ఇక్కడ వాళ్ళు నచ్చిన, రావణాసురుడిని హీరో చేసి కొడితే మనం విలన్ తప్పు అవుతుంది కదా, అట్లా అంటారు. రాముడు హీరో కాబట్టి మొక్కినాం, అది రైట్ అవుతుంది. రావణుడు కొడితే తప్పు అవుతుంది, రాముడు హీరో కాబట్టి అట్లా అంటారు. పరిస్థితి మనం క్రియేట్ చేసి దానికి అనుకూలంగా మనం వ్యవహరిస్తే ప్రేక్షకులు హర్షిస్తారనమాట. ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకుంటే 2 హార్స్ దెంగించుకుంటా అంటే మన అక్క చూసింది అనుకో పక్కన, ఇది తప్పు అసభ్యం ఉంటుంది. కానీ మళ్ళీ మన అక్కనే ఇంకొక వేరే వాళ్ళ ఇంట్లో పోయి హార్స్ పెట్టుకొని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దీన్నే అక్కడ. అప్పుడు ఇంకో మొగడు వచ్చి చూసాడు అనుకో, ఇంకో పిల్లడు చూస్తే వాడిని తప్పన్నారు, పొమ్మన్నారు, వాడిని కూడా వాళ్ళు షేర్ చేసుకొని అందరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మరి ఆ పూర్వం తప్పంటలేవు అవు. కాబట్టి ప్రతి చోట తప్పు కాదనమాట. తప్పు అనేది కేవలం చట్టం మాత్రమే, కానీ చట్టం అందరికీ వర్తించదు, అన్ని స్థితిలో వర్తించదు అనమాట. పరిస్థితులను బట్టి రైట్ అవుతుంది, ఓకే, పరిస్థితులను బట్టి తప్పు అవుతుంది. అంతేగాని చట్టం అనేది కేవలం చట్టం, అది చెప్పడానికి మాత్రమే చట్టం, కానీ అది వర్తించదు, ఎక్కడ వర్తించదు. పతివ్రత అంటే అందరూ పతివ్రతలు ఉన్నారు, మొగుడు లేకపోతే అందరూ లంజలే, కామం కలిగితే అందరూ లంజలే. కాబట్టి మొగుడు దెంగితే అది ఉండాలి, మొగుడికి మోసం చేయొద్దు అనేది పతివ్రత అన్నట్టు. అంతేగాని మొగుడు లేకపోతే, మొగుడు చచ్చిపోతే పతివ్రతే లంజ అవుతుంది. కానీ అది లంజ కాదు, కామం కాబట్టి తీసుకుంటుంది, మొగుడితో తీసుకుంటే అది పూర్వంతో తీసుకుంటుంది. తప్పు కాదు, అది స్త్రీ దృష్టిలో తప్పు కాదు, ఆమె దృష్టిలో తప్పు కాదు. కాబట్టి మనం పరిస్థితులను సృష్టించి దానికి అనుకూలంగా వ్యవహరించేలాగా చేయాలి, అప్పుడు ప్రేక్షకులు హర్షిస్తారు. మన తల్లినే తీసుకుంటే మీ అమ్మను అంటున్నావు, ఒక ముసలోడు వచ్చి నేను చేతులు పట్టుకుంటే పెద్దోడు కనుక కొడుకులాగా ఉన్నాడు కాబట్టి మీ అమ్మను వాండాయిలా కొడుతున్నావు. మళ్ళీ వయసు పడిపోతుంటే అల్లుడా బండెక్కాలనా అంటాను. ఆంటీ నేను నీ దగ్గర పంట అన్నట్టే కదా, చిన్న పొలాల దగ్గర కూడా పంట అన్న రోజులు లేవా, మా అమ్మ కూడా అనేది. మళ్ళీ నన్ను నీతులు చెప్తాను, పెద్దదని చేసుకుంటావు తప్పు, ఇది తప్పు అని నువ్వు నీతులు చెప్తాను. ఇట్లుంటుంది అన్నట్టు. పడేవాడిని కొడతారు, బలం ఉన్నవాడిని నమస్తే పెడతారు, మూమెంట్ని బట్టి వ్యవహరిస్తారు. తప్పు కాదు, ఎక్కడ రైట్ ఉండదు, పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అక్కడ క్యారెక్టర్ సృష్టించి ఆ విధంగా వ్యవహరించేలా చేస్తే ప్రేక్షకులు సాటిస్ఫాక్షన్ అవుతారు అనమాట. ఒక వస్తువు ఉన్నది, ఒక భిక్షగాడు ఉన్నాడు, అన్నమేయనమ్మ అంటే ఎవరైనా వేస్తారు కదా, ఊక బతలాడితేరా. ఒక సెక్స్ కూడా అలాంటిది అనమాట. స్త్రీ పురుషునికి ఇచ్చేది, పురుషుడిని పొందేది. కాబట్టి మేడం వెంబడి పడితే మన అమ్మైనా మన అక్కైనా హగ్గిస్తారు, మనకి యాక్సెస్ చేస్తారనమాట, కాదనరు. అట్లుంటుంది. వాడు గొడవ పెడతాడు అంటే వ్యతిరేకంగా కాదు, ఇప్పుడు భిక్షగాడు బతలైనట్టు గొడవ పెడతానంట, ఇవ్వండమ్మా అందరికి ఇస్తున్నారు కదా, మాకెందుకు ఇవ్వరు, ఇలా రూల్స్ మాట్లాడితే సరే పట్టుకొని మన అమ్మ కూడా హగ్గిస్తుంది, మన అక్క కూడా ఇస్తుంది, పంటది అనమాట. వాడు పిసుకుతాడు, కిసి పెడతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. భిక్షగాడు బతలాడితే అన్నమేరా, అలా వాళ్ళు తను అర్పిస్తాడు, మన అమ్మైనా అక్కైనా, అట్లుంటుంది. ఇప్పుడు భిక్షగాడు ఉన్నాడు, అన్నం కావాలంటే గల్ల బట్టి అడగడమో దొంగతనం చేస్తే అది తప్పు, దొంగ. కానీ బతలాడితే ఇస్తాను కదా భిక్షగాడికి, దారిద్ర్యం చేస్తే తప్పు, బతలాడితే భిక్షగానికి ఎత్తాలి కదా. ఒక ఆడదైనా అంతే, దానికి ఉంటే దగ్గర నువ్వు మంటది, పోనైతే దానికి రేగుతుంది, మొగడు లేడు దెంగటం లేడు అని మంటుంది అంటారు సమాజం. మొగడు కూడా అంతే, ఒక స్త్రీని రిక్వెస్ట్ చేస్తే, ఆంటీలను ఆడది రిక్వెస్ట్ చేస్తే ఆడవాళ్ళు అంటారు, వాడిని యాక్సెస్ చేస్తారు. వేధిస్తే అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్గా వేధిస్తే అది ఇచ్చేదే వాడిని పండబెట్టుకునేది, కాబట్టి అది ఇస్తుంది, స్త్రీతనం ఇస్తుంది. ఇట్లుంటుంది. ఇప్పుడు సమాజంలో తప్పు చేసిన వాడిని హింసిస్తారు, బహిరంగంగా హింసిస్తే ప్రజలు హర్షిస్తారు కదా, ఎందుకంటే తప్పు చేసిన వాడికి అట్లుంటుంది. అయితే కుక్కకు మనసు లేనిది కాబట్టి దాన్ని కొడతాం, కానీ దాన్ని పాపం ఉంటాం. నిజానికి తప్పు చేయకపోయినా దానికి మనసు లేనిది కాబట్టి ఎవరు తప్పబట్టరు. అదే మనిషిని కొడితే, మహిళని కొడితే పాపం తల్లేసి ఉంటుంది, అవి ఎడతా అంటే బాధపడతారు. అవి ఇట్లుంటుంది అంటే మూమెంట్. కాబట్టి మనం సన్నివేశం అనేది అక్కడ మనం క్రియేట్ చేసి దానికి అనుకూలంగా వ్యవహరిస్తే ప్రేక్షకులు హర్షిస్తారనమాట. ఓకే, ఇప్పుడు కుక్కను క్రియేట్ చేసి దాని మనసు లేనిది కాబట్టి దాన్ని కొడితే ఎవ్వరు ఏమనుకోరు. అదే మనిషిని, ఒక మహిళని కొడితే అందరు తప్పబడతారు, ఆమె సాట్ కాబట్టి ఆమెను గౌరవించి మాతాజీని అవస్థ పెడతారంట. ఇట్లనే క్రియేట్ చేయాలి కంటెంట్. ఇప్పుడు సమాజంలో చిన్న వయసు అబ్బాయిని ఉంచుకుంటే 40 ఏళ్ళ స్త్రీ 18 ఏళ్ళ కుర్రాన్ని ఉంచుకుంటే వాయువర్సలు మర్చి చేస్తున్నారు అని ఆ మహిళా న్యూస్ రీడర్లు చదువుతున్నారు, న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అది చట్ట ప్రకారం మాత్రమే, ఎందుకంటే కామానికి వయసు లేదు. మూడు లేని స్త్రీ ఎవరితోనే కామం తెచ్చుకుంటుంది, దానికి కామం ఉన్నది కాబట్టి. కామానికి వయసు లేదు, పైగా ఇష్టపడుతున్నారు, అది ఇష్టం కాబట్టి తీర్చుకుంటుంది, ఆమెకు స్వేచ్ఛ ఉన్నది కదా. దీన్ని మహిళలు అంగీకరిస్తున్నారు, ప్రతి స్త్రీ అంతే ఆ పరిస్థితుల్లో. కాబట్టి చట్ట ప్రకారం అది తప్పని మనం చెప్తున్నారు తప్ప అది ఎక్కడ తప్పు కాదు. మహిళల దృష్టిలో ప్రతి స్త్రీ అలా చేస్తుంది కాబట్టి పరిస్థితులు అలా చేసి వాటికి అనుకూలంగా మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ పరిస్థితి అలా ఉంది కాబట్టి కదా పూర్వం ఉంచుకునేది, బోర్డు ఉంచుకుంటుందా, ఉంచుకోదు కదా. అట్లా అన్నమాట. పరిస్థితులను బట్టి మనము కథను వాళ్ళకి నచ్చేలాగా క్రియేట్ చేయాలి, చెప్పాలి విషయాన్ని.